హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, ఎప్పుడు కూడా మనము ఇలా క్లోజ్‌గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. ఓపెన్స్‌లో ఉన్నది ఆపోజిట్‌లో వేసుకోవాలి. ఎప్పుడైనా పేపర్ అయినా లేదంటే క్లాత్ అయినా కానీ ఇలా క్లోజ్‌గా ఉండేది మాత్రం మన సైడ్ ఉంచుకోవాలి. ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్‌లో వేసుకోవాలి. కింద సైడ్ ఒక హాఫ్ ఇంచు కటింగ్‌లోకి స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది చేసేసి కట్ చేసేసేయండి. మరొక లైన్ అనేది వేయండి. పాదం మందం డిఫరెన్స్‌తోని మనకు కుట్టులోకి కావాలి కాబట్టి ఈ కట్ చేసేయండి. కింద సైడ్ వేసిన మార్కింగ్ అనేది కట్ చేసేసేయండి. ఎందుకోసం అనంటే మనకు బ్లౌజ్ పీస్‌కి కింద సైడు ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది కాబట్టి సమానంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనం మార్కింగ్ చేసినాం కదా పాదమంతం పైకి, అక్కడి నుంచి మాత్రం కొలత తీసుకోవాలి. మీరు బ్లౌజ్ కరెక్ట్ కొలతనే తీసుకొని ఇలా మనకు కరెక్ట్‌గా జాయింటింగ్స్ కరెక్ట్ చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకు బ్యాక్ నెక్ డాట్స్ ఉంటాయి కదా, 2 డాట్స్ కోసం 1 ఇంచు, అలాగే సైడ్ జాయింటింగ్స్ కోసం 1½ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అది ఎంతున్నా అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే అక్కడ సైడ్ జరిపేసి పెడితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ అనేది ఇలా తీసుకోవాలండి. ఆది బ్లౌజ్‌కి కరెక్ట్ కొలతలోనే తీసుకుంటే ఇలా మనకు కరెక్ట్‌గా వస్తుంది. ఇది కూడా పైన సైడ్ ఒక మార్కింగు, కింద సైడ్ ఒక మార్కింగ్, అంటే ఎక్స్ట్రా కోసము మెయిన్ మార్కింగ్, ఇవి 2 చేయాలండి. తర్వాత మీరు షోల్డర్ నుండి ఇలా కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, మరీ లాగి పట్టకండి. మామూలుగా నార్మల్‌గా పట్టేసేయండి. వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి దానికోసం మనం మామూలుగా పట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్‌లు చేయండి. ఎక్స్ట్రా మెయిన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇది క్లాత్ అనేది ఎక్స్ట్రా, కుట్టు అనేది మెయిన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కింద సైడ్ నుంచి చంకబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దానికి స్ట్రెయిట్‌గా ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్‌లు చేయండి. ఎక్స్ట్రా వచ్చేసి పైకి, మెయిన్ వచ్చేసి కిందకి. ఇప్పుడు వచ్చేసి మీరు షోల్డర్ అనేది ఎంత ఉందో మనం దీనికి చూసుకుందాము. చూసుకొని మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి. చాలా వరకు మాకు ఇక్కడ అర్థం కాలేదక్క అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. షోల్డర్ దగ్గర మనకి 2½ వచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ సైడ్ కుట్టుని పట్టుకోకుండా మనకి 2½ అనేది వచ్చింది. నేను టోటల్‌గా ఇప్పుడు 5 తీసుకుంటున్నాను. షోల్డర్ నెక్ కలిపి 5 తీసుకుంటున్నా. మనం ఇందులోనే ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు షోల్డర్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను కుట్టులోకి మెయిన్ పట్టుకొని. నెక్ వచ్చేసి మనకు 2, టోటల్‌గా 5 తీసుకొని షోల్డర్ 3 తీసుకున్నా, నెక్ 2 తీసుకున్నా. నెక్ ఎక్కువ తీసుకోవద్దు, షోల్డర్స్ పడిపోతూ ఉంటాయి మనకు. ఇక్కడేమో 2 పాయింట్స్ తీసుకున్నా. 2 పాయింట్స్ తీసుకోవాలి. ఇక్కడ కింద సైడ్ ఏమో మనము, పైన సైడ్ ఏమో మనము 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, కొంచెం మనకు నెక్ అనేది కొంచెం బాగా రావడం కోసం ఒక 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనము 2 మార్కింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ మనకు చంక డౌన్ అనేది కొలవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, 5½ కరెక్ట్‌గా వచ్చింది. బ్లౌజ్‌కి ఎంత ఉందో అంత పెట్టుకునేది కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి మనము అది తీసుకున్నాం కొలత కాబట్టి సరిపోతుంది అది. ఇట్లా మనము 5½ అనేది వచ్చేసింది మనకు కరెక్ట్‌గా ఉన్నట్టు బ్లౌజ్ కొలత 5½ ఉంటుంది. కొంతమందికి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. ఇక్కడ కింద సైడ్ కొంచెం 2 పాయింట్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి క్రాస్‌గా వస్తుంది ఇలా. స్కేల్ అనేది కంపల్సరీగా వాడండి. స్కేల్ వాడితే మార్కింగ్ కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడనేమో 1/2 ఇంచు లోతు తీసుకోండి. ఇక్కడ మనకు తెలిసిపోతుంది. 1/2 ఇంచ్ అంటే మరీ మీరు 1 ఇంచుకు తీసుకోకండి. నేను టేప్‌తో చూయించాల్సింది మీకు 1/2 ఇంచు. 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చిన్నగా ఉంటుందండి 1/2 ఇంచ్ అయితే. ఇలా 1/2 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. గీతకు అక్కడ సైడ్ వచ్చిందని కన్‌ఫ్యూజ్ అనేది అవ్వకండి. మనకు కొంచెం నెక్ అనేది కరెక్ట్‌గా రావాలి అంటే రౌండ్ షేప్‌గా రావాలి కాబట్టి కొంచెం అటుగా ఒక పాదమందం అటుగా వస్తే ఏం ప్రాబ్లమ్ అవ్వదండి. ఇలా ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడనేమో చంకబాన్ దగ్గర 1 ఇంచు, 2½కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ చంకబాన్ దగ్గర 1 ఇంచ్ ఇలా మార్కింగ్ అనేది చేసేసి ఈ 2½ నుంచి ఇలా కలిపేసేయండి కరెక్ట్‌గా. 1 ఇంచ్ అంటే ఇంత వచ్చింది కదా, దీంట్లో సగం అండి. ఇక్కడ నెక్ దగ్గర చిన్నగా వస్తుంది కొంచెం ఇక్కడ ఇలా. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి చంకబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదండి, ఇలా ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి. దీనికి స్ట్రెయిట్‌గా చూసుకోండి. ఇది ఎక్కడి వరకు వస్తుందో, చంకబాన్ దగ్గర కుట్టు ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి. కరెక్ట్‌గా పట్టండి, మరీ లాగి పట్టకండి. ఇప్పుడు దీని నుంచి మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ సైడ్ జాయింటింగ్ కోసం కొంచెం అటుగా మార్కింగ్ అనేది చేసేసేయండి. కొంచెం క్రాస్‌గా చేయండి మీరు. ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ డాట్స్ అండి. డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. డాట్స్ కూడా మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నా. షోల్డర్‌కి మధ్యలో తీసుకోండి.
షోల్డర్ మధ్యలో చూసుకొని డాట్స్ అనేటివి మార్కింగ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా మనము. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది వస్తుందండి. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్. ఇక్కడనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే షోల్డర్ 3 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్, అంటే ఇక్కడ మనకు 5 ఇంచెస్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళే క్లాత్ ఉక్స్ పట్టి కాజాపట్టికి అయితే కరెక్ట్గా యూజ్ అవుతుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలా కింద సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేశానండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అనేది తీసుకొని ఇక్కడ షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ కింద సైడ్ ఉంటుంది కదా, అది ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు మార్కింగ్ అనేది చేయండి. మ్యాక్సిమం అందరికీ 1.5 ఇంచ్ అయితే వస్తుంది. మరి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 1-2 పాయింట్స్ అనేది వస్తుంది. 1.5 మధ్యలోనే ఉంటుందండి. చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది మనకు 1.5 అనేది. ఇలా మనం కొలత తీసుకోకుండా 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొలత తీసుకున్నా సరిపోతుంది. కరెక్ట్గా 1.5 ఇంచ్ని మలిపేసేయాలి. ఇది మర్చిపోవద్దండి ఎప్పుడు కూడా మీరు. ఇలా మలిపేసిన తర్వాత ఇలా పెట్టేసేయండి. క్రాస్గా పెట్టండి కొంచెము. ఇప్పుడు దీన్ని ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. తర్వాత కొంచెం కొలతలు అనేటివి ఉంటాయి మనకు, ఆది వస్తూనే ఉంటాయి. అలాగే టేప్ కొలతలతో కూడా ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇక్కడ కింద సైడు క్లాత్ పేపర్ లేదు అని అనుకోకండి, అది మనకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను క్రాస్గా మనకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పెట్టండి. ఫస్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టాను. ఇప్పుడు దీన్ని తీసేసేయండి. ఇది ఎలా వేసామో మార్కింగ్ అది మొత్తం వేసేసిన తర్వాత దాన్ని తీసేసి ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ చంక భాగం దగ్గర మనము ఒక పాదం మందం లోతు అనేది తీయాలండి. ఇలా లోతు తీయడం వల్ల మనకి పీకినట్టుగా, అంటే చంక భాగం దగ్గర బుగ్గగా అలా రాకుండా ఉంటుంది. కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి మీ ఉక్స్ పట్టి సైడు, ఆది బ్లౌజు ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి. ఇక్కడ మనకి షోల్డర్ నుండి ఇలా నెక్ వరకు కరెక్ట్గా పెట్టండి. ఇక్కడ పెట్టండి, ఇక్కడ కాదు, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పెట్టాలి మీరు ఎప్పుడు కూడా మార్కింగ్ అనేది. లేదంటే గల్లా అనేది పెద్దగా అయిపోతుంది. ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఎవరికైనా 6.5, 6 అంతే ఉంటుందండి ముందు గల్లా. ఇలా 1/2 ఇంచు ఇలా లోతు అనేది తీసేసేయండి. ఇలా కలిపేసేయండి. ఇక చూడండి మీకు కొలిచి చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకు 6.5 అనేది వచ్చింది. 6, 6.5, 7 ఇంతకంటే ఎక్కువ ఉండదండి ఎవరికి కూడా. ఇక్కడ మీకు ఉక్స్ పట్టి సైడు మనకి ఇక్కడ షేప్ పట్టి కుట్టు ఉందా, ఈ కుట్టు నుంచి కొలత తీసుకోవాలి. ఇక్కడ పాదమందం పైన తీసేసేయండి ఫస్ట్. ఇక్కడ షేప్ పట్టి కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేటివి చేయండి. ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేయాలి. ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయినా ఉండాలి. అలాగే మీరు షోల్డర్ నుండి ఇక్కడ షేప్ పట్టి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. కొందరు కరెక్ట్గా వస్తుంది, మరి కొందరికి గీతకి కింద సైడ్ వస్తుంది కదా, కింద సైడే పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. కింద సైడ్ ఎందుకు వస్తుందంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలా కింద సైడ్ వస్తుంది. ఇక్కడ సైడ్ మనకు ఒక 1 ఇంచు క్లాత్ లేకపోయినా ఆ మూల సైడ్ ఖాళీగా ఉంది చూడండి, నేను కింద సైడ్ మార్కింగ్ చేశాను కదా, ఏం పర్వాలేదండి, కరెక్ట్గా వస్తుంది. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.